రెండు పాసులు ఇవ్వబడుతుంది. వచ్చిన పెద్దలు స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ డాక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. జై శ్రీరామ్. మరి కొన్ని నిమిషాల్లో శృంగేరి శాంతి పండితులు సభ్యులు కార్యక్రమ నిర్వాహకులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా కిందికి దిగి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మీ అందరికీ తెలిసిందే జగదాలయము జగిత్యాలంటేనే భక్తికి క్షేత్రంగా ఈ నైమిషారణ్య ప్రాంతంలో విశేషంగా అటు గీతాభవనం కావచ్చు, ఇటు రెడ్డి ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇంకా ఎన్నో ప్రాంతాలలో వసుదేవ సుతం దేవో కంసచారో పరమానందో శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామ శరణం ప్రపద్యే. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते. ओम लक्ष्मी नारायणाभ्याय नमः. शचीवृन्दाभ्ये नमः. हरिद्रदेव सिद्धाभ्यां नमः. श्री सीताराम. మన స్థానిక ఎమ్మెల్యే గారు నిరంతరం మన అందరి అభివృద్ధి కోసం పాల్గొంటున్నటువంటి సభ్యులు వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భక్తిభావంతో చూస్తుంది ఆ కృష్ణ ముఖ్యంగా మన సజీకు ఎంతో అభివృద్ధి సుదర్శనం సుందర
हे सभाय न मृगं न मानुषम् మనందరికీ ఏదోడు బాధలుగా ఉంటున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరి ఈనాడు రెండవ రోజు కార్యక్రమం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. భాగస్వామి డాక్టర్ వాదపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇంతిందై బడువెత్తై తానిందై నభోన్భోయ్ అనే విధంగా కేవలం భారతదేశంలోనే కాదు, రాష్ట్రాలలోనే కాదు కూడా అనేక ప్రవచనాలు భారతీయ హిందూ సంప్రదాయాన్ని కాపాడుతూ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వయస్సులో చిన్నవాడు కానీ శుభుడు కూడా వయస్సులో చిన్నవాడే. ఆ శుభ మహర్షి ఇప్పటికే అష్టాదశ పురాణాల ప్రవచనం చేసినటువంటి గొప్ప కీర్తి దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రకు చిన్న కుమారుడిగా జన్మించి మదాన చంద్రశేఖర శాస్త్రి గారికి చక్కగా గురువుగా అనేక పురాణ ప్రవచనాలు నేర్చుకొని శృంగేరి ఆస్థాన పౌరాణికుడిగా ఎన్నో ప్రాంతాలలో తప్పగా ఉండకూడదు నమో బ్రహ్మణ్య దేవాయ నమో బ్రాహ్మణ హితాయ ఈశాద్య సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యో తం నమామి గజాననం. మనందరికీ ఏదోడు బాధలుగా ఉంటున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరి ఈనాడు రెండవ రోజు కార్యక్రమం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. భాగస్వామి డాక్టర్ వాదపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇంతిందై బడువెత్తై తానిందై నభోన్భోయ్ అనే విధంగా కేవలం భారతదేశంలోనే కాదు, రాష్ట్రాలలోనే కాదు కూడా అనేక ప్రవచనాలు భారతీయ హిందూ సంప్రదాయాన్ని కాపాడుతూ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వయస్సులో చిన్నవాడు కానీ శుభుడు కూడా వయస్సులో చిన్నవాడే. ఆ శుభ మహర్షి ఇప్పటికే అష్టాదశ పురాణాల ప్రవచనం చేసినటువంటి గొప్ప కీర్తి దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రకు చిన్న కుమారుడిగా జన్మించి మదాన చంద్రశేఖర శాస్త్రి గారికి చక్కగా గురువుగా అనేక పురాణ ప్రవచనాలు నేర్చుకొని శృంగేరి ఆస్థాన పౌరాణికుడిగా ఎన్నో ప్రాంతాలలో తప్పగా ఉండకూడదు నమో బ్రహ్మణ్య దేవాయ నమో బ్రాహ్మణ హితాయ శ్రీ రాజంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారికి పాదాభివందనాలు చేస్తూ మరి అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని కొన్ని వారాలుగా వివిధ అవసరాలన్నీ కూడా సమకూర్చుకొని మిగతా విషయాలన్నీ కూడా సమకూర్చుకొని ఇక్కడ బాధ్యత నిర్వహిస్తున్న వేదిక పైన బాధ్యులందరికీ పేరు పేరున ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా చేసిన పెద్దలు ప్రముఖ వైద్యులు జగిత్యాల ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో సేవా కార్యక్రమాలు అదేవిధంగా మన ధర్మాన్ని కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న వేదిక ముందున్న ఎంతోమంది యువతి యువకులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. స్వయాన ఒక హిందువుగా జన్మించినందుకు గర్వపడుతూ మరి మొదటి నుంచి కూడా మా కుటుంబం
హిందూ ధర్మాన్ని ఆచరించడమే కాదు, వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ భగవంతుడు కొంత ఆ శక్తిని కూడా ప్రసాదించింది. కాబట్టి మా తాతల నుండి వరకు చూస్తూ ఉన్నాం. మా తండ్రి గారు కూడా, మా అమ్మ నాన్న కూడా చాలా పూజలు ఉండే. మా ఇల్లు ఆ బ్రాహ్మణ వీధికి మొదటి ఇల్లు వాళ్ళ టవర్ దగ్గర. సో అందరితో కూడా కలిసి మెలిసి ఉండి ఆచారాలు అవన్నీ కూడా పాటించే కుటుంబం నుంచి వచ్చిన నేను, నాకు రాజకీయంగా జగిత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అన్ని వర్గాలతో కలిసిపోతూ ఉంటూ హిందూ దేవాలయాల అభివృద్ధికి నా వంతుగా చిట్ట చివరి గ్రామాలైన మంగళ రామాలయంకు రోడేసిన, అట్లనే ఇక్కడ మొన్న ఏర్పాటు చేసిన నవోదయ శివశక్తి కూడా ఇవాళ సగర్వంగా చెప్పుకోగలుగుతా. ఎక్కువ ఆలయాలకు కళ్యాణ మండపాలు కట్టించే అవకాశాన్ని ఆ భగవంతుడు కావచ్చు జగిత్యాల ప్రజలు నాకు కల్పించేందుకు దాన్ని సద్వినియోగం చేసుకున్నా కూడా తెలియజేస్తాను. నిన్న కూడా కొంత కాంప్లికేటెడ్ ఉన్నా మన బ్రాహ్మణ విధిలో మన బ్రాహ్మణులకు ఒక వేదిక లేదని ఆలోచన చేసి ఎప్పుడు చూస్తూ ఉంటా రామ మందిరం శిథిలావస్థలు చేరిపోతే అధికారుల సహకారం తీసుకొని ఆ వేణుగోపాల స్వామి గుడి వెనకాల మొత్తం కూడా తీసిపారేసి సాఫ్ చేయించేసి టీటీడీ తోటి కొన్ని నిధులు తీసుకొని ఇక్కడ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి నేను కూడా మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అంతా కూడా చేయడం జరుగుతుంది. ఒక 1000 గజాల స్థలం అక్కడ మనకు వచ్చేసింది. అక్కడ మూల మీద చాలా మంది చూస్తున్నారు. మొన్న రాత్రి నేను ప్రత్యేకంగా దైవాలందరూ కూడా రమ్మంటే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాతలు కూడా ముందరికి వచ్చి అక్కడ మన చెప్తా ఉన్నారు, మహారాష్ట్ర కొడుకు వచ్చి నేను షెడ్ వేయిస్తా అని చెప్పి అట్లా ఇంకొక దాత వచ్చి ఒక కాంపౌండ్ వరకు వచ్చింది. నేను కూడా మళ్ళీ ఇదివరకు టీటీడీ 9 లక్షలు ఇప్పించిన, అంత డబ్బులు లేవంటే ఎంత ఇచ్చినా చెప్పొద్దు. నేను కూడా కొన్ని లక్షలలో సొంత డబ్బులు ఇచ్చిన, ఆల్రెడీ కొన్ని లక్షలలో. ఎందుకంటే మన బ్రాహ్మణులు వేద పండితులు ఏదైతే వివిధ దేశాల వారు మన మీద దండయాత్ర చేసి వందలాది సంవత్సరాలు మన ధర్మాన్ని తెలియకుండా చేసిన పరిస్థితుల్లో విదేశీయులు మనం పాలించిన సందర్భాల్లో కూడా మన బ్రాహ్మణత్వంలో కొంత కాపాడారు. మరి విద్యలో ఉన్న మనకు కూడా ఇంకా పూర్తిగా ఆ ధర్మం గురించి తెలియని పరిస్థితి. అలాంటి బ్రాహ్మణత్వం ఉన్న చోట కూడా వాళ్ళకు వేదిక ఉండాలని చెప్పి అది ఒకటి కూడా నేను సంకల్పించిన. ఈరోజు ఇంతమంది హిందూ బంధువులు, సోదరులు, సోదరిమణులు, మాతలు ఇక్కడ చేరడం, ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు పేరు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.